హాయ్ ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ టెన్షనేనండి. చేపలు ట్రేలో అలాగే మటను చికెను ఏదో ఒకటి తెచ్చి పెడతారు కదండి. చేయలేక టెన్షన్తో మొదలైపోతుంది. మా ఇంట్లో కూడా అదే టెన్షన్. నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తెప్పించేసి మంచిగా శుభ్రంగా కడిగేసేసి ఇలా కుక్కర్లో వేసేసి కొంచెం ఒక 2-3 స్పూన్లు కారము, అలాగే 2-3 స్పూన్లు ధనియాల పొడి, కొంచెం తగినంత పసుపు, సాల్ట్ వేసేసి కాస్తన్ని నీళ్ళు పోసేసి కుక్కర్లో స్టవ్ మీద ఒక 3 విజిల్ పెట్టండి. ఇక్కడైతే నేను ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెము జీడిపప్పు, అలాగే మరటి మొగ్గ, చెక్క మొగ్గ అన్నీ దాంట్లో మరి బిర్యానీ ఆకు పెట్టేసేసానండి. అయితే నేను ఒక 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. ఒక బౌల్తో కొలతేసుకున్నానండి. ఒక 2-3 సార్లు ఇలా కడిగేసి పక్కన పెట్టేసాను. అట్లాగా మనకి మసాలాలన్నీ ఆనియన్స్ అన్నీ వేగే లోపల మనకి రైస్ అయితే బాగా నానుతాయి. రైస్ కూడా వండినప్పుడు చాలా బాగుంటుంది. ఒక డేక్షా పెట్టి స్టవ్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని నేను పక్కన పెట్టుకున్న అలాగే ఇక్కడ కాజు, అలాగే మరటి మొగ్గ, బిర్యానీ ఆకు దాంట్లో వేయాల్సినవన్నీ నేను వేసేసాను. అలాగే అవి వేగే లోపల నేనైతే ఇక్కడ ఆనియన్స్ కూడా మరి వేసేసానండి. ఆనియన్స్ మధ్య లోపల పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత నేను తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము చక్కగా ఎంత క్వాంటిటీకి తగ్గట్టు మనం వేసుకున్నాం అంటే సూపర్గా ఉంటుంది. దాని టేస్ట్ మాత్రం కేజీకి 100 గ్రాముల లెక్కన మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది నేను అలాగే తీసుకున్నాను. అది ఎంత మంచిగా మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసి బాగా మగ్గనిచ్చేసేయాలండి. టమోటా మగ్గేటప్పుడే మీరు కొంచెము మరి సాల్ట్ అయినా కల్లులుప్పు అయినా మీరు చల్లేసండి, మగ్గిపోతుంది. నాకైతే అలా వేసిన తర్వాత మంచిగా మగ్గిపోయింది. దాంట్లోనే కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసేసి బాగా ఒక 2-3 సార్లు అలాగా గరిటెతో కలిపేసేసి మరి మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినంత తీయగా ఉండే పెరుగు మాత్రమే వేసేసి మంచిగా అలాగా కలిపేసేస్తున్నాను. అలాగే జాజికాయ పౌడర్ అయితే వేసామనంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. జాజికాయ పౌడర్ వేసిన తర్వాత అలా కలిపేసేసి మళ్ళీ ఒక స్పూను కారం, ఒక స్పూను ధనియాల పొడి వేసాను. అలాగే దాంట్లోనే అదంతా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న మటన్ అయితే ఈ మసాలాల్లో మగ్గనిచ్చేస్తానండి. మగ్గిన తర్వాత నేను ఏ బౌల్తో అయితే నేను రైస్ తీసుకున్నానో దానికి 1.5 దాకా నేను వాటర్ అయితే పోసానండి. మటన్ వాటర్తో కలిపి పోసాను. చక్కగా నాకైతే వాటర్ సరిపోయినాయి. అవి వాటర్ పోయంగానే తెల్లిపోయిన తర్వాత రైస్ వేసేసాను. రైస్ చూడండి నాకు చాలా చక్కగా ఇలాగా పైకి బాగా చక్కగా ఉడికిపోయింది. ఇలాగ కలిపేసుకొని అలాగే మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచేసేసి మళ్ళీ కలిపేసుకొని చూడండి పొడి పొడిగా ఉంది. నచ్చితే